ओम श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु गुरुदेव आचार्य श्री भरद्वाज महाराज की जय। శ్రీ నిత్యానంద స్వామి శ్రీ ప్రకాశానంద స్వామి వార్ల మధ్య జరిగిన వార్తాలాపము ఆంధ్రానువాదము ప్రథమ భాగము. కాపీలు కావలసిన వారు వీరికి వ్రాయండి. శ్రీ పెసల సుబ్బరామయ్య, గొలగమూడి, వయా సర్వేపల్లి, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ 524321. 2 మాటలు. ఇది అంతా ఇట్లుండెను. సౌరాష్ట్రంలోని రాస్కోట్ నుండి 1962వ సంవత్సరం మే నెలలో నాకు ఒక ఉత్తరం అందినది. అది మాననీయ మిత్రవరుడు వ్రాసినది. అందు ఇట్లుండెను: శ్రీ ప్రకాశానంద స్వామి వారు స్వయముగా తెలుగు లిపిలో వ్రాసిన పత్ర సంచయము, నోట్సు రాసిన కాగితములు చాలా దిగబడి ఉన్నవి. తెలుగు, సంస్కృతము, ఇంగ్లీషు తెలిసిన పండితులనెవరినైనా దయతో పంపగోరెదను. వెంటనే తగు ప్రయత్నము గావించి ఆ 3 భాషలలో ప్రజ్ఞావంతులైన ఎంఏ బిఈడి పండితుని పంపినాను. వారు శ్రీ ప్రకాశానంద స్వామి వారు సిద్ధి చెందిన ద్వారకలోని శ్రీ హరిదాన్ విఠలదాసు గారింట బస చేసిరి. ఆ కుటుంబము వారు అతి శ్రద్ధ ఆదరములతో నొసంగిన అపూర్వమైన అతిథి సత్కారము ఆ పండితుని ఆనందాంబుదిలో ముంచివేసెను. స్వామీజీ తెలుగు లిపిలో వ్రాసిన సాహిత్యమును, నోట్సును వీరు అనతి కాలములో హిందీలోనికి తర్జుమా చేసి నా మిత్రులకు అందజేసిరి. ఆ పండితునకు శ్రీ స్వామివారి పట్ల కలిగిన భక్తి గౌరవాతిశయములు అనన్య సాధారణములు. ద్వారకలో వీరు నివసించిన స్వల్పకాలములోనే గుజరాతీ భాషలో మంచి పరిజ్ఞానమును సంపాదించిరి. శ్రీ స్వామివారు ఉపదేశామృతమును స్వయముగా గ్రోలుటచే తన ఆంధ్ర సోదరులకు దానిని అందజేయుట తమ విధి అని, అట్లు చేయకపోవుట మహా అపచారమేననియు భావించి శ్రీ స్వామివారిచే గుజరాతీ భాషలో ప్రచురింపబడిన 700 పేజీలు గల వార్తాలాపమును, గ్రంథరత్నమును అచంచల దీక్షతో దృఢ నిశ్చయముతో తెలుగులోనికి అనువదించి కృతకృత్యులైరి. శ్రీ స్వామివారి యందు వారికి కల అపార భక్తి పారవస్యము, ఆంధ్ర సోదరులకు అందజేయవలేనని కుతూహలాతిశయము శ్రమావహమైన ఈ అనువాద కార్యమునకు పురికొల్పినవే కాని ద్రవ్యాపేక్ష ఇందు లేసమైనను లేదని మనమందరము గ్రహింపవలసి ఉన్నది. ఆ మహనీయునకు మన మిట్టి మాటలతో కృతజ్ఞత చూపవలయనో నాకు దోచుటలేదు. నేను చేయగలిగినదింతియే. శ్రీ స్వామివారి ఆశీః ప్రభావమున ఆ పండితుడు సర్వతోముఖ జయమును నిరతిశయము సుఖమును పొందుగాక. ఆంధ్రానువాదము పూర్తి అయినట్లు తెలిసిన తోడనే సిరోహి రాజమాత హెర్ హైనస్ కృష్ణకుమారి బాగారు ఆంధ్రములో ఈ వార్తాలాపమును ప్రకటించుటకు వలయు ద్రవ్యమునంతయు తామిచ్చదమనియు, ప్రకటనమునకు కావలసిన ఏర్పాట్లు చేయమనియు నా పేర వ్రాసిరి. ఆమె చేసిన ద్రవ్య సహాయమే లేకున్నచో ఈ ప్రకటనమింత త్వరలో జరిగియుండెడిది కాదు. ఆంధ్ర సోదరులందరి తరపున ఆ మహోదర మహిళామణికి ధన్యవాద పురస్సరముగా కృతజ్ఞతాభివందనములు అర్పించుచున్నాను. అనుభవశాలి పండితా శిరోమణి అయిన శ్రీ వాసా అన్నప్ప శాస్త్రి గారు ఈ గ్రంథ ప్రకటనలో వహించిన పాత్ర, శ్రమ అసాధారణమైనవని చెప్పదగును. పూర్తిగా 1 సంవత్సరము పాటు నాతో కలిసి ఈ అనువాదమును గుజరాతీలోని మాతృకకు అనుగుణముగా సరిచేసి నిర్దుష్టముగా విశ్వసనీయమైన అనువాద గ్రంథముగా రూపొందించుటలో మిక్కిలి పాటుపడిరి. వారు సంస్కృతాభిజ్ఞులగుటచే గుజరాతీ మాతృక యందలి సంస్కృత భాగములలో నచ్చటగాన వచ్చిన దోషములను ఇందు చొరనీయకుండా తగు జాగ్రత్తను తీసుకునిరి. ఇంతేకాదు, వ్రాతపతిని ప్రసుగంధింప వీలుగా సరిచేసియు, అవసరమైన చోట్ల తిప్పివ్రాసియు, ప్రూఫులను దిద్దియు సంపాదకుడు చేయవలసిన కృత్యభారమునంతను తామే వహించిరి. వారికి కృతజ్ఞతాభివందనములు అర్పించుచున్నాను. పరాత్పరుడైన భగవానుడు వారికి సుఖజీవనమును దీర్ఘాయుష్యమును ప్రసాదింతుగాక. నాకు ఆత్మబంధువులను, నిస్వార్థ నిరాడంబర జీవులను, ఆంధ్ర ప్రముఖులను శ్రీ ఏబి నాగేశ్వరరావు గారి గ్రంథ ప్రకటన భారమును వహించుటలో నాకొసంగిన సహాయ ఆలంబములు వర్ణనాతీతములు. వారికి నేను అత్యధికముగా రుణపడి ఉన్నానుట అతిశయోక్తి కానేరదు. వారికి నా కృతజ్ఞతాభివందనములు. ఆంధ్ర సోదరులకు ఈ గ్రంథము పట్ల గౌరవాదరములు అభిముఖ్యము ఎట్లుండునో తెలియగోరి అచ్చేన కొన్ని ఫారములను బహుముఖ ప్రజ్ఞాశాలియు సంస్కృతాభిజ్ఞులను దేశహితైషియగు శ్రీ తెన్నేటి విశ్వనాథం గారికి ఇటీవల చూపియుంటిని. వారు చదివి ఈ గ్రంథము అత్యధికముగా మెచ్చుకునుటయే కాక మేమందరము పడిన శ్రమను ప్రశంసించుటచే నేనెంతయో నుప్పొంగితిని. ఇదియే నన్ను వారినే ఈ గ్రంథావిష్కరణ మహోత్సవము గావింపవలసినదిగా ప్రార్థింప సాహసింపజేసినది.
వారును నా ప్రార్థనను మన్నించి ఇదివరకే ఏర్పాటు కాబడిన తమ కార్యక్రమములను తగు విధముగా సవరించుకుని ఈ మహోత్సవమును జయప్రదమునర్పబూనినందులకు వారికి మన కృతజ్ఞతాభివందనములు అర్పించుచున్నాను. నా మిత్రులను శ్రీనివాస ముద్రణాలయాధిపతులను అగు శ్రీ వాసా వెంకట రమణమూర్తి గారిని ఈ సందర్భముగా విస్మరింపజాలను. వారు దీని ముద్రణమును పట్టుదలతోనూ అకుంఠిత దీక్షతోనూ నిర్వహించిరి. వ్యాపార దృష్టితో కాక మొదటి నుండి చివరి వరకు ఒకే విధముగా వ్యక్తిగత శ్రద్ధాశక్తులతో ఈ ముద్రణా కార్యక్రమమును జయప్రదముగా నిర్వహించి నేటి మహోత్సవమునకు అందజేయగలిగినందుకు వారిని ప్రశంసించుచో కృతజ్ఞతను వెల్లడించుచున్నాను. దీనిని ముగింపు పూర్వము ఇంకొక మాట. నేను ఈ గ్రంథ ముద్రణము పూర్తి అయినట్లు తెలుపుచో ఉత్తరమును వ్రాయగా 10 రోజుల క్రిందట ద్వారక నుండి గంగా భాగీరథి సమానురాలైన మధురిబెక్ వద్ద నుండి సమాధాన లేఖ వచ్చినది. ఆమె స్వామివారినే దైవముగా భావించి వారి సమాధిని యాత్రాస్థానము గావించి దూపదీపాది నిత్య సపర్యా విధులను నిర్వహించుచున్నది. ఆ లేఖలో ఇట్లున్నది. శ్రీ స్వామివారు సిద్ధిపొందుటకు 10 సంవత్సరముల ముందు స్వదేశమునకు వెళ్లే సంకల్పమును భక్తులకు తెలియజెప్పిరట. వారు ప్రశ్నింపగా తాము తిరిగి రావీలు పడదని కూడా చెప్పిరట. అది విని వారి భక్తకోటి శ్రీ స్వామివారిని వెళ్ళనీయలేదు. అందుచే వారచటనే సిద్ధి పొందుట సంభవించినది. స్వామివారి ఉపదేశామృతము స్వదేశస్థులకు అందకుండా సంభవించిన ఈ అంతరాయమును పరిహరించుటకై మిమ్ములను సాధనాభూతులుగా చేసి ఈ గ్రంథ ప్రకటన జరిగించుట విధికృత నిర్ణయమేనియే భావింపదగును. అది అట్లుండుగాక. నేను దీనినిట్లు గ్రహించుచున్నాను. నేను గుజరాత్ దేశస్థుడనైనను ఆంధ్రమాత పాదరేణువులను ఆశ్రయించుటచే ఇటు నివసించుచున్నాను. ఆ మాతకు మిక్కిలి రుణపడి ఉన్నాను. ఆ రుణమును కొంతయైనను ఈ గ్రంథ ప్రకటన మూలముగా తీర్చుకున్నట్టుకు భగవంతుడు నాకు ఈ సదవకాశమును కల్పించినట్లు భావించి నేనెంతయో అదృష్టవంతుడనైతినని పరమానందమును చెందుచో నా ఆంధ్రమాతకు భగవత్ స్వరూపులకు శ్రీ స్వామివారికి నా భక్తి పురస్సర ప్రణామాంజలులు అర్పించుచున్నాను. జిఆర్ త్రివేది, రివర్ సైడ్, రాజమండ్రి. ఓం తత్సత్. ఉత్తరాయణం 14/1/65. ఓం. ప్రస్తావన. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంగశ్చ ప్రహిణోతి తస్మై తం దేవమాత్మబుద్ధిప్రకాశం ముముక్షర్వై శరణమహం ప్రపథ్యే. ఏ పరమాత్మ ముందుగా బ్రహ్మను సృజించి అతనికి వేదములన్నింటినీ అందజేసి ఉన్నాడో ఆత్మబుద్ధి ప్రకాశకరుడైన ఆ దేవుని ముముక్షువైన నేను శరణుచొచ్చుచున్నాను. శ్రీ ప్రకాశానంద స్వామివారికిని శ్రీ నిత్యానంద స్వామివారికిని ప్రసంగవశమును జరిగిన వినోదకరములైన సంభాషణలను వార్తాలాపమును ఈ చిన్న పుస్తక రూపమున బ్రకటించు భాగ్యాతిశయము మాకు లభించినందులకు ధన్యులము. సమానశీల వ్యసనేషు సఖ్యం. ఈ మహాత్ములిద్దరి స్వభావములు అలవాట్లు సమానములైనందున వీరు పరస్పరము స్నేహభావముతో నుండెడివారు. అంతేకాదు ఒకరినొకరు గౌరవించుకునేవారు. శ్రీ నిత్యానంద స్వామివారు శరీరత్యాగము చేసిన తరువాత 16వ రోజున ఉభయస్వాముల వారి భక్తులందరూ పేఠడియా గ్రామమున సమావేశమైరి. వారందరూ శ్రీ ప్రకాశానంద స్వామివారిని ఇట్లు ప్రార్థించిరి. తమ ఇరువురి మధ్య జరిగిన సంభాషణలను ఆధారముగా తీసుకుని తమరు ఏదైనా వ్రాసినచో బాగుండును, మాకు చాలా లాభదాయకముగా ఉండును. అంతటి శ్రీ ప్రకాశానంద స్వామివారు ఇట్లు పలికిరి. ప్రపంచములో శృతులు స్మృతులు మొన్నగు శాస్త్రములు అనేకములు ఉండనే ఉన్నవి. వాటివైపు చూచడివారు లేడు. ఇక నా వంటివాడు వ్రాసినచో ఉపయోగమేముండును? పైగా శ్రీ నిత్యానంద స్వామివారు మాటలలోనూ చేతలలోనూ ఎట్టి భేదమూ లేకుండా ఉండేవారు. సత్సాంప్రదాయములను పాటించుచో వివేకముతో మాట్లాడేవారు. నేనైతే దారీ తెన్ను లేని సన్యాసిని. నా వెర్రికి ఎట్లు తోస్తే అట్లు వాగేవాడను. అది మీకు అసహ్యముగా కూడా నుండును. అది విని వారంతా ఇట్లు పలికిరి. తమరేమి చెప్పినా శాస్త్రసమ్మతముగానే ఉండును. శాస్త్ర విరుద్ధమును తమరు చెప్పనే చెప్పరు కదా. స్వామి ప్రకాశానంద, శాస్త్రములలో లేని దానిని కొత్తగా తెచ్చి ఏమి చెప్పగలను? అయినా నేను చెప్పేదానిలో ఏవైనా తప్పులుంటే తుకారాం మహారాజ్ వలె అందరినీ క్షమించమని ప్రార్థించుచున్నాను. ఆ మహారాజ్ అభంగ ఛందస్సులో ఇట్లు నుడివియున్నాడు. ఓ పాండురంగా, మానవుడు ఈ సంసార సముద్రంలో మునిగిపోవుచుండగా చూడలేకుండా ఉన్నాను. నా హృదయము ఆవేదనతో కృంగిపోవుచున్నది. ప్రపంచములో అంతటా భగవానుడు ఉన్నాడని తెలిసి కూడా నిందించడం అలవాటైపోయింది.
ఈ ప్రపంచం మృత్యుముఖంలోనికి చొచ్చుకుని పోవుచుండగా చూచి కనికరింపకుండా ఉండలేకపోవచ్చున్నాను. అందుచే ఆడంబరమును దంభమును బయటపెట్టితే కొందరికి కష్టముగా నుండును. వారు నన్ను దుర్మార్గుడని నాస్తికుడని అనుకోవచ్చు. వారినందరినీ క్షమించమని ప్రార్థించుచున్నాను. భక్తుల సమక్షమున ఇద్దరు స్వాములవార్ల మధ్య జరిగిన సంభాషణలో శ్రీ నిత్యానంద స్వామివారు శ్రీ ప్రకాశానంద స్వామివారిని అనుమానములను తీర్చుచో కొన్ని మాటలు చెప్పుడని కోరేవారు. కానీ ప్రకాశానంద స్వామివారు మాట మూట నాకేమీ తెలియదు అని తప్పించుకునేటందుకు ప్రయత్నించేవారు. కానీ చాలా పట్టుబడితే ఏవో 2 ముక్కలు చెప్పేవారు. అట్టి సంభాషణలే ఈ వార్తాలాప గ్రంథమున శ్రీ ప్రకాశానంద స్వామివారి పేర పొందుపరచబడినవి. ఇందు 35 ప్రసంగములు కలవు. అవి వినోద సంభాషణలో అవతరించినందున అందరికీ సుబోధకమగునట్లు సులభ భాషలో వ్రాయబడినవి. అందుచే శబ్దదోషములు అర్ధదోషములు ఉండుట సహజము. పాఠకులు వాటిని మన్నింతురుగాక. విషయ ప్రాధాన్యమును బట్టి ఈ గ్రంథము అమూల్యమని వారు గ్రహింపగలరని నమ్ముచున్నాము. హరి ఓం తత్సత్. ఇట్లు ప్రకాశకులు. ఉపోద్ఘాతము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఆ పరోక్షము పూర్ణము, ఈ ప్రత్యక్షము పూర్ణము. పూర్ణము నుండి పూర్ణము జన్మించినది. పూర్ణము నుండి పూర్ణమును గ్రహించినను పూర్ణమే శేషించును. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ ప్రకాశానంద స్వామివారి వచనములు. ఈ ప్రపంచములో ప్రతి ప్రాణి సుఖమును కోరును, దుఃఖమును కోరడు. కొందరికి స్త్రీయందు సుఖము లభించును, మరికొందరికి సంతానమునందు అది లభించును. కొందరు ధనము వల్ల సుఖము కలుగుననుకుందురు, మరికొందరు కీర్తి వల్ల అది కలుగుననుకుందురు. ఇట్లు సుఖప్రాప్తి విషయమున మనిషికి మనిషికి అభిప్రాయములు వేరువేరుగా నుండును. వాస్తవమైన సుఖమేమిటో తెలిసినవారు చాలా అరుదు. గీతయందు భగవానుడు 3 రకములైన సుఖములను వివరించియున్నాడు. యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఆరంభమున విషము వలె నుండి విపాకమునందు అమృతము వలె నుండు ఆత్మబుద్ధిచే లభించిన సుఖము సాత్విక సుఖము అనబడును. శమదమాది సాధనములను అభ్యసించే సమయమున మిక్కిలి శ్రమపడవలసియుండును. అందుచేత ఆరంభములో విషము వలె అతి క్లేశకారిగా నుండును. యోగ వాసిష్ఠములో ఇట్లు చెప్పబడి ఉన్నది. అప్యబ్ధిపానాన్ మహతః సుమేరున్మూలనాదపి అపి వహ్న్యసనాత్ సాధో విషమశ్చిత్త నిగ్రహ. ఓ రామా, మహాసముద్రమును పానము చేయుట కంటెను, సుమేరు పర్వతమును ఓడబోయుట కంటెను, అగ్నిని భుజించుట కంటెను కూడా మనోనిగ్రహము మిక్కిలి కష్టమైనది. కానీ విపాకావస్థలో అనగా నిర్వికల్ప సమాధి కాలములో లభించు సుఖము వర్ణనాతీతము. అది అమృతముతో సమానమైనది. కార్యరూపములకు రజస్తమస్సుల మిశ్రణము లేని శుద్ధ సత్వస్ఫూర్ణమైన నిర్మలోదకము వంటిది ఆ అవస్థ. ఆ విశుద్ధావస్థాజన్యమైన సుఖము ఆత్మబుద్ధి ప్రసాదమున పుట్టునది. శృతియందు ఇట్లు చెప్పబడినది. సమాధినిర్ధూతమలస్య చేతసో నివేశితస్యాత్మని యత్సుఖం భవేత్ న శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం తదంతఃకరణేన గృహ్యతే. సమాధియందు రజోగుణము తమోగుణము అనే మలినములను లేకుండా చేసి మనస్సును ఆత్మనిష్టముగా చేసిన మానవుడు సమాధి సమయమున పొందే సుఖము వర్ణింపసఖ్యము కాదు. అంతఃకరణము ద్వారా తాను స్వయముగా అనుభవించదగినది మాత్రమే. అనగా ధ్యానయోగ నిరతుడైయుండగా జీవబ్రహ్మల మధ్యయుండు ఆవరణము తొలగిన వెంటనే శుద్ధ సత్వప్రధానమగు బ్రహ్మాకార వృత్తియందు బ్రహ్మము ప్రతిబింబించును. అప్పుడు అనుభవమానమగు సుఖము సాత్వికము నిర్వికల్ప సమాధి ద్వారా కలుగును. నిర్వికల్ప సమాధి 2 రకములు. 1 అద్వైత భావనారూపము, 2 అద్వైతావస్థాన రూపము. త్రిపుటీ రహితమైన కేవల బ్రహ్మాకారమగు వృత్తి కలిగినచో అది అద్వైత భావనారూప సమాధి. అప్పటి నుండి సత్వగుణము అస్తిత్వమును కలిగియుండును. సత్వగుణము స్వస్వరూపావస్థయందు లయమునొందినచో అద్వైతావసాన రూపమును
నిర్వికల్ప సమాధి అనిపించుకును. అది ఏ గుణాతీతావస్థ. దీనియందు ఆద్యంత పరిచ్ఛేదరహితమైన త్రైకాలిక సుఖము కలుగును. విషయేంద్రియ సంయోగాద్యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. విషయమునకు ఇంద్రియమునకు సంయోగము వల్ల ఉద్భవించి ఆరంభమున అమృతోపమమై విపాకమున విషము వలె నుండు సుఖము రాజస సుఖము అనబడును. విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము ఆరంభమునందు అనగా ప్రథమ క్షణమునందు అమృతము వలె ఉండును. కానీ వెంటనే బలము, వీర్యము, ప్రజ్ఞ, మేధ, ధర్మార్థ కామమోక్షములను చతుర్విధ పురుషార్థములు వీని యందు ఉత్సాహము నశించుట వల్లను, అధర్మము, తజ్జన్య నరకాదులు వీని వల్లనును పరిణామమునందు అనగా సుఖానుభవ సమాప్తి అయిన వెంటనే విషఫలమునిచ్చును. ఆ సుఖము రాజస సుఖము. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. ఆరంభమునందును పరిణామమునందును బుద్ధిని అంతఃకరణమును మోసపుచ్చునదియు నిద్ర, సోమరితనము, పొరపాటు దీనివల్ల కలిగినట్టిదియు అగు సుఖము తామస సుఖము అనబడును. అపేయపానము, అభక్ష్య భక్షణము, హింస, చౌర్యము మున్నగు వారి వలనను నిద్ర వలనను అనుభవించు సుఖము తామస సుఖము. దీనికి ఆరంభమునందును అంతమునందును కూడా మానవుడు ఆత్మప్రాప్తి యొక్క మార్గమును మరిచిపోవును. బ్రహ్మసుఖప్రాప్తితో సర్వదుఃఖ నివృత్తి కలుగును. ఇది ఏ మోక్షమనబడును. న మోక్షో న భస పృష్టేన పాతాళేన భూతలే అజ్ఞాన హృదయ గ్రంథేర్నాశో మోక్ష ఇతి స్మృతః. ఆకాశమునందు మోక్షము లేదు, పాతాళమునందు అది లేదు, భూతలమందునూ అది లేదు. హృదయమందలి అజ్ఞాన గ్రంథి యొక్క నాశమే మోక్షమనబడును. దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తి మోక్షమునకు అర్థము. ఇట్లు జీవించు వ్యక్తి జీవన్ముక్తుడు. శృతి ఇట్లు చెప్పుచున్నది, యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది స్థితాః అదమర్త్యో అమృతో భవత్యత్ర బ్రహ్మ సమస్నుతే. ఎవని బుద్ధి ఎందలి కామములన్నీయూ నశించునో ఆ మనుష్యుడు మృత్యువునకు అతీతుడగును. అతడు ఇచ్చటనే బ్రహ్మను పొందును. బ్రహ్మవేత్తలకు బోధకు పూర్వము శరీరధారణకై కలుగు అన్నపానాది ప్రవృత్తులకు కారణభూతముగు ఇచ్చకు భిన్నములైన ఐహిక పారలౌకిక కాంక్షలు నశించును. వెంటనే బోధనానంతరము మరణశీలుడగు ముముక్షువు అవిద్య కామకార్యమగు మృత్యువు నశించుట వలనను అన్యలోకమునకు కారణముగు మృత్యువు నశించుట వలనను మృత్యురహితుడగును. గమనాభావమున ఈ శరీరమునందే సర్వబంధ నివృత్తి నుండి బ్రహ్మసుఖము అనుభవించును. వేదధర్మమునందు మరణానంతరమే మోక్షమని అంగీకరించబడలేదు. శాస్త్రములు పుణ్యపాపములకు ఫలము స్వర్గనరకములు అని చెప్పుచున్నవి. పుణ్యఫలానుభవానంతరము మర్త్యలోకమునకు తిరిగి రావలసినదే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఈ కాలమున కొందరు స్వర్గము నరకము బంధమోక్షాదులు సత్యములు కావు, నలుగురిని వలలో వేసుకొనడానికి పన్నిన పన్నాగములు మాత్రమే అని అందురు. ఇది తప్పు. ఇట్టి సందేహము పరోక్షములగు స్వర్గాదుల యందు ఒకప్పుడు జనించవచ్చునే గాని ప్రత్యక్షముగు మోక్ష విషయమున మాత్రము జనింపనేరదు. మోక్షము ఈ శరీరమునందే లభించును. కావున దానిని ప్రత్యక్షము కావించుకొనవలను. వేదశాస్త్రముల యందు చెప్పబడిన ప్రకారము ఏకాంతముగా కూర్చుని అభ్యాసము చేసినచో దీని యథార్థత బోధపడును. తగినంత పురుష ప్రయత్నము చేసి అనుభవించనంతవరకు అది కేవలము అభూత కల్పన వలె కనిపించును. కావున మానవుడు నమ్మడు. సాంఖ్యసూత్రమున ఇట్లు చెప్పబడినది, నాంధదృష్ట్యా చక్షుష్మతామనుపలంబః. అంధునకు వస్తువు కనిపించనిచో కండ్లు కలవానికది కనిపించకపోదు. విజ్ఞానవేత్తలు మరి ఒక దృక్పథమును కలిగియున్నారు. వారి విజ్ఞానమున పరమాత్మాయను వస్తువు లేనేలేదు. కావున పరమాత్మను ఇంద్రియముల ద్వారా శోధించుట వీరికెట్లు వీలగును. జాతిగుణ క్రియా సంబంధములు కల సావయవ పదార్థములే ఇంద్రియ విషయములు. పరమాత్మ అట్టిది కానందున ఇంద్రియముల ద్వారా ఎట్లు గ్రహింపబడును?
పరమాత్మ బుద్ధిగ్రాహ్యము. భగవానుడు గీతయందు దానిని బుద్ధిగ్రాహ్యమతీంద్రియం అని చెప్పియున్నాడు. బుద్ధిచే బ్రహ్మతత్వము గ్రహింపబడును, ఇంద్రియముల ద్వారా కాదు. ఇంద్రియ విషయము కానట్టిదియు బుద్ధిచేత మాత్రమే అనుభవించబడునిదియును నిరతిశయ బ్రహ్మసుఖము. అతీంద్రియం అనగా నేత్రాది ఇంద్రియజన్య జ్ఞానమునకు విషయము కానిది, రజోగుణ తమోగుణ రహితముగు బుద్ధి ద్వారా అనుభవింపదగినది. ఈ బ్రహ్మసుఖము కేవలము బుద్ధిగ్రాహ్యము. అసంప్రజ్ఞాత సమాధియందు బుద్ధి యొక్క వృత్తి మాత్రము లయము పొందును, బుద్ధి లయమును పొందదు. కావున ఆ సుఖమును బుద్ధి అనుభవింపగలదు. అందుచే బ్రహ్మసుఖము బుద్ధిగ్రాహ్యమునుట నిస్సంశయము. ముండకోపనిషత్తునందు బ్రహ్మసుఖము బుద్ధిగ్రాహ్యమునున్నది ఇట్లు వివరించబడినది. న చక్షుషా గృహ్యతే నాపి వాచా నాన్యైర్దేవైస్తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధసత్వస్తతస్తు తం పశ్యతి నిష్కలం ధ్యాయమానః. ఆ బ్రహ్మసుఖము నేత్రగ్రాహ్యము కాదు, వాక్కుచే గ్రహింపబడదు, ఇతర ఇంద్రియములకు కూడా లోబడదు. తపస్సు వలనను కర్మ వలనను కూడా అది కలగదు. జ్ఞానముచే నిర్మలాంతఃకరణమునొందిన యోగి బ్రహ్మ సాక్షాత్కారమునకు యోగ్యుడగును. అతడే ధ్యానము చేయుచో కళారహితుడగు బ్రహ్మను పొందును. బ్రహ్మమునకు రూపము లేదు, కావున నేత్రములు గ్రహించలేవు. జాతి గుణక్రియలచే పరిచ్ఛిన్నము కాదు, అందుచే వాక్కునకు విషయము కాదు. ఇటులనే ఇతర ఇంద్రియములకును అగోచరము. అంతేకాదు, కృచ్ఛ చాంద్రాయణాది తపస్సుల వలన గాని అగ్నిహోత్రాది కర్మల ఫలరూపము వలన గాని అది లభించదు. ఏలనన అది ఆత్మస్వరూపము. మట్టి నుండి ఘటము పుట్టునట్లు అది దేని నుండియూ పుట్టునది కాదు. ఉత్పాద్యము నస్వరము కదా, ఆత్మస్వరూపము నస్వరము కాదే. పెరుగు పాల యొక్క వికారమగునట్లు ఆత్మస్వరూపము మరి ఒక వస్తువు యొక్క వికారము కాదు. మోక్షము బ్రహ్మస్వరూపము. బ్రహ్మమునకు అవస్థాంతరము లేదు. ఒక గ్రామమునకు ప్రయాణము చేయువానికి ఆ గ్రామము చేరుతోడనే అది లభించును. అట్లు మోక్షము లభించదు. బ్రహ్మ సర్వవ్యాపకము, కావున అది అందరికీ అన్ని చోట్ల ఎల్లప్పుడూ పొందనగును. మోక్షము సంస్కార్యమును కాదు. సంస్కారము రెండు విధములు. ఒకటి గుణాధాన సంస్కారము, రెండు దోషాపనయన సంస్కారము. ఫల వృక్షాదులకు ఎరువు వేసి మంచి పంటలను పొందుదుము. ఇది గుణాధాన సంస్కారము. మురికిగల అద్దమున ప్రతిబింబము కనిపించదు, ఆ మురికిని తుడిచివేసిన ప్రతిబింబము కనిపించును. ఇది దోషాపనయన సంస్కారము. ఈ రెండు సంస్కారములు బ్రహ్మమునందు సంభవించవు, కావున అది కర్మచే లభించదు. నిర్మలము ప్రశాంతము అగు బుద్ధికి మాత్రమే బ్రహ్మానుభవము కలుగును. ధ్యానము బ్రహ్మానుభవమునకు పరంపరాగతమునకు కారణము. సమాధి సాక్షాత్కారణము. బ్రహ్మానుభవము అనగా బ్రహ్మానందము బుద్ధిగ్రాహ్యము. మనసైవానుదృష్టవ్యం ఇత్యాది శృతులు కూడా బ్రహ్మతత్వము బుద్ధిగ్రాహ్యమని చెప్పుచున్నవి. మనస్సు ద్వారా అనగా బుద్ధి ద్వారా బ్రహ్మతత్వమును తెలుసుకొనవలెనని దాని అర్థము. ఇట్లు గీతాది స్మృతులు శృతులు కూడా బ్రహ్మతత్వము బుద్ధిగ్రాహ్యమనుటను నిర్ధారణ చేసినవి. కానీ తైత్తరీయోపనిషత్తునందు ఇట్లు చెప్పబడింది: యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కు మనస్సు కూడా ఆ బ్రహ్మమును విషయమునుగా తెలుసుకొనలేక వెనుకకు మరులును అని దాని అర్థము. ఈ శృతిని బట్టి బ్రహ్మ మనస్సునకు విషయము కాదనుట సుస్పష్టము. అందుచే బుద్ధిగ్రాహ్యం అనునది ఈ శృతికి విరుద్ధమగును. అంతేకాదు, యుక్తికి కూడా అది విరుద్ధమే. అంతఃకరణము బ్రహ్మ విషయమున జడము, జడమునకు చైతన్యము విషయము కాదు. కావున బ్రహ్మము బుద్ధిగ్రాహ్యమనుటలో వ్యాఘాత దోషము కలుగును. ఆ దోషము పుట్టకుండుటకు అంతఃకరణము ద్వారా ఆత్మజ్ఞానము ఆత్మకే కలుగునని చెప్పినచో ఆత్మాశ్రయ దోషము పట్టును. అద్దమునందు తన ముఖమును తాను చూచుకున్నట్లు అంతఃకరణము ద్వారా ఆత్మను చూచును అని చెప్పవచ్చును. కానీ అద్దములో
తాను తన ముఖమును చూచుట వాస్తవము కాదు. అచ్చట బింబము ప్రతిబింబమును చూచును, బింబము బింబమును చూడలేదు. కావున అంతఃకరణము ద్వారా ఆత్మజ్ఞానము ఆత్మకు కలుగదు. ఆత్మ అంతఃకరణము ఒకరినొకరు తెలుసుకొనగలరని చెప్పినచో అన్యోన్యాశ్రయ దోషము కలుగును. ఆ దోషమును పరిహరించుటకు ఆత్మ అంతఃకరణముల మధ్య చిదాభాసమును మూడవ దానిని అంగీకరించినచో చక్రక దోషము పుట్టును. చిదాభాసము తన అస్తిత్వమునకు అంతఃకరణమునపేక్షించును. అంతఃకరణము స్వాధిష్టానముగు కూటస్థుని అపేక్షించును. కూటస్థుడు తన ప్రకాశమునకు చిదాభాసమునపేక్షించును. ఇట్లు చిదాభాసము అంతఃకరణమును, అంతఃకరణము కూటస్థుని, కూటస్థుడు చిదాభాసమును ఆపేక్షించుటలో చక్రక దోషము కలుగును. దీనిని నివారించుటకు ప్రయత్నించిన అనవస్థాదోషము పట్టును. కావున బుద్ధిగ్రాహ్యం అనునది యుక్తి విరుద్ధమగుచున్నది. ఇందుకు సమాధానమిది: ఆవరణ భంగరూపముగు వృత్తికి మాత్రమే బ్రహ్మము విషయము. చిదాభాస రూపముగు ఫలమునకు బ్రహ్మము విషయము కాదు. బ్రహ్మము మనోగోచరము అని చెప్పిన తావులలో, అనగా మనసైవానుదృష్టవ్యం, బుద్ధిగ్రాహ్యమతీంద్రియం ఇత్యాది స్థలములలో కేవలము వృత్తిని మాత్రమే గ్రహించవలను. బ్రహ్మము మనోగోచరము కాదు అని చెప్పిన తావులలో, అనగా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఇత్యాది స్థలములలో చిదాభాస రూపముగు ఫలము నిషేధించినట్లు తెలుసుకునవలను. ఇట్లు వ్యవస్థ చేయుటలో శృతి స్మృతులకు ఐకకంఠ్యము సిద్ధించి యుక్తి విరోధము తొలగును. బ్రహ్మజ్ఞానమునకు బుద్ధియే ఏకైక సాధనమని శృతియే వక్కాణించింది. దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. సూక్ష్మదర్శనము కలవారిచే, సూక్ష్మ బుద్ధిచే, అనగా ఏకాగ్రత గల బుద్ధిచే ఆ బ్రహ్మము చూడబడును. ఈ శృతిని ప్రమాణముగా తీసుకుని అతద్వ్యావృత్తిచే అంతఃకరణము ద్వారా బ్రహ్మానుభవము పొందనగును. అతద్వ్యావృత్తి అనగా ఉపాధులనన్నింటినీ నిషేధించి ఆత్మానుభవమును పొందుట. అతద్వ్యావృత్తి అనగానేమియో ఈ క్రింది దృష్టాంతము వలన బోధపడును. శ్రీరాముడు దండకారణ్యమునకు వెళ్ళినప్పుడు ఋషులు వారి భార్యలు ఆయన చుట్టూ చేరిరి. రామలక్ష్మణులిద్దరూ ఋషులతోనూ వారి భార్యలతోనూ కలిసి ఆశ్రమమునకు వచ్చిరి. అచట పురుష సమూహమునకెదురుగా స్త్రీ సమూహము కూర్చునును. రామలక్ష్మణులు జటావల్కధారులగుటచే ఋషులలో కలిసిపోయిరి. అంతటా ఒక ఋషి స్త్రీ అక్కడకు వచ్చెను. ఆమెకు రాముని చూడవలనని ఉబలాటం కలిగెను. ఆమె వెర్రిగా ఋషి భార్యల సమూహమున సీతను గాంచి రాముడెక్కడా అని అడిగెను. సీత కులవధువుగాన ప్రత్యుత్తరమునియ్యలేదు. అప్పుడు ఒక వృద్ధురాలు అట్లు అడగరాదు సుమా అని ఆ ఋషి స్త్రీని మందలించెను. కాని ఆమె కొందరు ఋషులను వ్రేలుతో చూపుచో ఇతడు రాముడా, ఇతడు రాముడా అని తిరిగి సీతను అడిగెను. కాదు కాదు అని సీత సమాధానమిచ్చెను. అప్పుడు ఆమె లక్ష్మణుని వ్రేలుతో చూపి ఆ గౌరవమూర్తి రాముడా అని సీతను ప్రశ్నించెను. కాదు, అతడు నా మరిది అని సీత జవాబిచ్చెను. మరలా ఆమె అతని ప్రక్కన కూర్చుని ఉన్న ఆ ఘనశ్యాముడు రాముడా అని అడిగెను. సీత ఆ విగ్రహమును చూచి తన దృష్టిని కిందకు మరల్చెను. అంతటా ఆ ఋషి భార్య అతడే రాముడు అని తెలుసుకొనగలిగెను. ఇట్లు అతద్వ్యావృత్తి లక్షణమున గ్రాహ్యమగు సాక్షి స్వరూపుడుగు ఆత్మను గురించి శృతి ఇట్లు వక్కాణించుచున్నది. స ఏష నేతి నేత్యాత్మా అగృహ్యో నహి గృహ్యతే. నేతి నేతి అను పద్ధతిన ఉపాధులనన్నింటినీ నిషేధించుట ద్వారా చివరకు తేలునది ప్రత్యేగాత్మ. ఇది కార్యధర్మమునకు పరమైనందున ఇంద్రియ విషయము కాదు, అనగా ఇంద్రియముల ద్వారా గ్రహింపబడదు. కావున నాస్తికవాదము చేయక వేదములందును బ్రహ్మవేత్తల వచనములందును శ్రద్ధ నుంచి అభ్యాసము చేసి వారి వలె ఆచరణమును కలిగి ఉండిన వానికి తప్పక బ్రహ్మానుభవము కలుగును. భర్తృహరి ఇట్లు నుడివెను. యత్స్వాదాద్విరసా భవంతి విభవాస్త్రైలోక్యరాజ్యాదయః. బ్రహ్మసుఖము అనుభవించువానికి త్రైలోక్యరాజ్యాధిపత్యమున మున్నగు వైభవములన్నీయూ రసహీనములుగా తోచును. వైరాగ్యమునుంది మాయాసుఖములన్నింటినీ పరిత్యజించి సాధనా సంపన్నుడైనచో మోక్షసుఖమును ఈ జన్మలోనే అనుభవించును. కానిచో గీతలో భగవానుడు అర్జునునికి చెప్పిన యథేచ్ఛసి తథాకురు అను సమాధానమే శరణ్యము. శాస్త్రవేత్తలచే రెండే రెండు మార్గములు చెప్పబడినవి. మోక్షో విషయ వైరస్యం
బంధో విషయకో రసః ఏతావద్యేవ విజ్ఞానం యథేచ్ఛసి తథా కురు. మోక్షమనగా విషయాదులయందు వైరస్యము, బంధము అనగా విషయాదులయందు ప్రీతి, విజ్ఞానం ఇంత మాత్రమే. దీనిని గ్రహించి నీకు ఎట్లు తోచిన అట్లు చేయుము. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుషు చక్షుశ్రోతో మధో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మాను బ్రహ్మ నిరాకరోద నిరాకరణమస్త్వనిరాకరణమేస్తు. తదాత్మాని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. నా అంగములు తృప్తిని పొందుగాక. వాక్కు, ఘ్రాణము, చక్షువు, శ్రోత్రము, బలము, అంతఃకరణము అన్ని ఇంద్రియములు తృప్తిని పొందుగాక. ఉపనిషత్తులచే పొందదగు బ్రహ్మ సర్వవ్యాపి. నేనా బ్రహ్మను విడనాడను, బ్రహ్మ నన్ను విడనాడకుండుగాక. అనిరాకరణముండుగాక, నాకు అనిరాకరణముండుగాక. ఆత్మాసక్తుడనైన నా యందు ఉపనిషత్తుల యందలి ధర్మములు ఉండుగాక, నా యందు ఉండుగాక. ఓం శాంతి శాంతి శాంతి.